బెట్టింగ్స్. నువ్వు చెప్పేది ఎంతవరకు నిజం? నేను చెప్పిన దాని మీద నువ్వు బెట్టింగ్ ఏస్తావా? నీ ఎనాలిసిస్ సక్సెస్ అవుతదా? నీ ఎనాలిసిస్ సక్సెస్ కాకపోతే నువ్వేమైనా చేస్తావా? ఏందది? అసలు మీరేం చెప్పదలుచుకున్నారు? ఎనాలిసిస్ అనేది 80-90% సక్సెస్ రేట్‌తో ఉంటుంది. 100% సక్సెస్ రేట్‌తో ఎప్పుడు కూడా ఉండదు. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ఎనాలిసిస్ అనేది డిఫరెంట్ పారామీటర్స్ డిఫరెంట్ వేస్‌లో డిఫరెంట్ పీపుల్‌కి డిఫరెంట్ టైమ్ పీరియడ్స్‌లో సక్సెస్, ఫెయిల్యూర్స్ కలగజేస్తా ఉంటుంది. నేను పర్టిక్యులర్‌లీ ఇన్వెస్ట్‌మెంట్ ఓరియెంటెడ్‌గా నేను ఇచ్చిన అనాలిసిస్‌లో 90%, 99.5% కూడా సక్సెస్ రేట్ ఉంది. 99.9 సక్సెస్ రేట్ కూడా నేను ఆల్రెడీ తీసుకున్నాను. దానికి సంబంధించిన ప్రూఫ్స్ కావాలంటే చూసుకోవచ్చు. పాస్ట్‌లో వచ్చిన ప్రూఫ్స్ చూపిస్తే అది కరెక్ట్ కాదు, అది ఫేక్. పాస్ట్‌లో వచ్చిన ప్రూఫ్స్ చేస్తే అది ఇది అని చెప్పేసి డబ్బా మాట్లాడతారు. లైవ్‌లో ఎన్నో ప్రూఫ్స్ సబ్మిట్ చేసినా కూడా 4, 5 సంవత్సరాలు, 5 సంవత్సరాలు చేసిన తర్వాత కూడా చాలామంది దాన్ని యాక్సెప్టబుల్ చేయడానికి వాళ్ళ మనసు అంగీకరించలేదు. సరే, ఏదో పొలిటికల్ సంబంధించి మేమేదో అనాలిసిస్ ఇస్తే దాని దగ్గరికి వచ్చి డబ్బులు బెట్టింగ్ చేస్తావా? పొలిటికల్ అనాలిసిస్‌కి డబ్బులు బెట్టింగ్ చేసే దమ్ము, డబ్బు ఉంటే ఆ డబ్బులు 10 మంది పేద ప్రజలకి ఇవ్వండి. అనాథ పిల్లల చదువుకు ఉపయోగించుకోండి. అంతే తప్ప ముక్కు మొహమాలు తెలియని వాళ్ళతో బెట్టింగ్‌లు చేసుకుంటూ లేదా నాలాంటి వాడి దగ్గరికి వచ్చేసి బెట్టింగ్ చేస్తామని చెప్పేసి కామెంట్లు పెట్టడం వల్ల ఎటువంటి ప్రయోజనం ఎవరికీ ఉండదు. యెస్, నా దగ్గర దమ్ముంది. నేను హార్ష్‌గా ఎందుకు మాట్లాడానంటే చాలామంది ఏదైనా అనాలిసిస్ ఇలా అయ్యింది, ఇలాగైంది మామూలుగా చెప్తే "నువ్వెప్పుడు చెప్పావు? నువ్వు చెప్పలే" అని చెప్పేసి నా మీద నెగెటివ్ కామెంట్ చేశారు. సో, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చెప్పాను, ఇదివరకు చెప్పానని చెప్పడం జరిగింది. అంతే తప్ప నేను ఎవరితో హార్ష్‌గా ఎప్పుడు మాట్లాడను. ఎంతవరకు మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు మాట్లాడతారు, మీ పాయింట్ ఆఫ్ వ్యూలో నెగెటివ్‌గా మాట్లాడతారు. కానీ సక్సెస్ అయిన తర్వాత కూడా కొంతమంది దాన్ని యాక్సెప్ట్ చేయలేరు, అప్రోచ్ చేయలేరు, సపోర్ట్ చేయలేరు. అసలు డైజెస్ట్ చేసుకోలేరు. ఒక వ్యక్తి సక్సెస్ అయితే కొంతమందికి అది డైజెస్ట్ కాదు. ఈడెందుకు సక్సెస్ అయ్యాడు? ఈడెందుకు సక్సెస్‌ఫుల్ అనాలిసిస్ ఇచ్చాడు? వీడు ఎలాగిచ్చాడు? ఇలాంటి నెగెటివ్ మైండ్ సెట్ ఉంటుంది తప్ప, ఇలా నేను చాలా సక్సెస్‌ఫుల్ అనాలిసిస్ ఇచ్చాను. ఈవెన్ లాస్ట్ ఇయర్ 2023లో రిసెషన్ వస్తదని చెప్పి ప్రపంచం మొత్తం 80% అనలిస్టులు, 80% మీడియా కన్ఫర్మేషన్ చేసిన టైంలో కూడా నా ఆర్టికల్ ఒకటి వచ్చింది. 2023లో రిసెషన్ రాదు అని చెప్పేసి నేను ఒక ఆర్టికల్ ఇచ్చాను. మరి అది సక్సెస్ అయింది కదా! మరి అది సక్సెస్ అయిన నేను ఇచ్చిన అనాలిసిస్ సక్సెస్ అయిందని చెప్పేసి ఇప్పుడు నాకు ఎవరైనా సెలబ్రిటీ ట్రీట్మెంట్ ఇస్తున్నారా? లేకపోతే ఎవరైనా నన్ను యాక్సెప్టబుల్ ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజర్ కింద ట్రీట్ చేసుకుంటున్నాడా? సో, పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచన చేయాలో అది వాళ్ళ యొక్క ఇంగిత జ్ఞానం, కామన్ సెన్స్ మీద ఆధారపడి ఉంటుంది. అందరూ అన్ని విషయాలు యాక్సెప్ట్ చేయలేరు. కొంతమందికి ప్రూఫ్స్ కావాలి. కొంతమందికి ప్రూఫ్స్ ఇచ్చినా కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయలేరు. కొంతమందికి ఎప్పుడు కూడా ఫ్రాడ్‌లెంట్ ప్రొడక్ట్స్, ఫ్రాడ్‌లెంట్ పీపుల్‌తోనే డీల్ చేయడం అనేది ఇంట్రెస్ట్ ఉంటుంది. కొంతమందికి జెన్యూన్‌గా డీల్ చేద్దాం, జెన్యూన్ పీపుల్‌తో బిజినెస్ చేద్దామని ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తే అగ్రి గోల్డ్ వచ్చింది, అవే గోల్డ్ వచ్చింది, తర్వాత ఎన్నో స్కామ్స్ వచ్చాయి. అయినా కూడా ప్రజలు ఏం చేస్తున్నారు? మళ్ళీ ఫేక్ ఫ్రాడ్‌లెంట్ ప్రొడక్ట్‌లోనే ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నారు. గత వారంలోనే చాలా కంపెనీస్ మీద మనం కేసెస్ ఫైల్ అవ్వడం చూసాం. అంటే మరి వీళ్ళందరికీ తెలీదా? ఇదివరకు చాలా కేసెస్ వచ్చాయి కదా! మరి ఇప్పుడు అలాంటి కంపెనీస్‌లో మళ్ళీ ఎందుకు ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నారు? స్టాక్ మార్కెట్‌లో చాలామంది లక్షల కోట్లు పోగొట్టుకుంటున్నారు. మరి కొంతమంది సంపాదిస్తా ఉన్నారు. మరి వీళ్ళెందుకు వాళ్ళలాగా సంపాదించలేకపోతా ఉన్నారు? రియల్ ఎస్టేట్‌లో చాలామంది సంపాదిస్తూ ఉన్నారు. కానీ అదే రియల్ ఎస్టేట్‌లో చాలామంది పోగొట్టుకుంటున్నారు. ఇక్కడ ఎవరికి వెల్త్ క్రియేషన్ చేయాలని ఇంట్రెస్ట్ ఉందో, వెల్త్ క్రియేషన్ చేసుకోవడం ఎలా అనే ఆలోచన ఉందో వాళ్ళకి సంబంధించి మన కంటెంట్‌ని షేర్ చేస్తూ ఉన్నాం. అంతే తప్ప మిమ్మల్ని ఎవరిని కూడా పర్సనల్‌గా ఇచ్చేయడం వల్ల నాకేమీ రాదు. నాకు నేను ప్రమోషన్ చేసుకోవడం వల్ల కూడా నాకేమీ రాదు. ఎందుకంటే వెల్త్ క్రియేషన్ అంటే డెఫినెట్‌లీ ఒక బిజినెస్ స్టైల్. అక్కడ బిజినెస్ జరగాలి, ఇన్వెస్ట్‌మెంట్ జరగాలి. అంతే తప్ప నేనేదో చెప్పాను, మీరేదో అర్థం చేసుకున్నారో లేదా మీరేదో నెగెటివ్ కామెంట్ పెట్టారో ఇవన్నీ అన్నెసరీ థింగ్. మరోవైపు నేను రిపీటెడ్‌గా చెప్పేది ఒకటే, చాలామంది ప్రూఫ్స్ అడుగుతారు, నమ్మరు. ప్రూఫ్స్ చాలా సార్లు నేను ఇచ్చాను. ఈక్విటీ మార్కెట్‌లో నేను 4 ఇయర్స్, 5 ఇయర్స్ కూడా ప్రూఫ్స్ సబ్మిట్ చేశాను. అప్పుడు కూడా చాలామంది యాక్సెప్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ లేదు వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళ ఇంట్రెస్ట్ వేరే ఉంది. ఒకవేళ వాళ్ళు నన్ను ఒక బెస్ట్ అడ్వైజర్ కింద తీసుకున్నా కూడా వాళ్ళు సర్వీసెస్ అనే పాయింట్‌లో డబ్బులు పే చేయడానికి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు. ఈ సర్వీసెస్ అంతా ఫ్రీగా తీసుకోవాలని ఇంట్రెస్ట్‌లో వాళ్ళు ఉంటారు. ఇలా డిఫరెంట్ వ్యూస్‌లు ఉంటాయి. ఇప్పుడు రియల్ ఎస్టేట్‌లో కూడా అడ్వైజరీ కోసం చాలామంది వస్తారు. కానీ ఫీజు పే చేయడానికో లేకపోతే మా త్రూ బై చేయాలంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు. ఎంతవరకు ఒక పాయింట్‌లో దాన్ని డిస్కస్ చేస్తామా? లేదా ఏదో ఒక పాయింట్‌లో అభిప్రాయం తెలుసుకుందామా? లేదా వెళ్ళిపోదామా? ఇలాంటి మెంటాలిటీతో ఉంటారు తప్ప మ్యూచువల్ వెల్త్ క్రియేషన్ లేదా ఒకవేళ నేను ఇచ్చిన అనాలిసిస్ అన్ని కరెక్ట్ అయినా కూడా
లైఫ్ లాంగ్ మమ్మల్ని ఒక అడ్వైజర్ కింద ఉంచుకోవాలన్న ఇంటెన్షన్ కూడా వాళ్ళకు ఉండదు. అంటే ఒక పాయింట్‌లో ఒక ఇన్ఫర్మేషన్ కోసం కాంటాక్ట్ అవుతారు. ఇంకో పాయింట్ ఆఫ్‌లో దాన్ని యాక్సెప్ట్ చేయడానికి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు. ఈవెన్ నేను ఈక్విటీలో ఒక వ్యక్తికి అడ్వైజ్ ఇస్తే దాన్ని యాక్సెప్ట్ చేస్తాడు. అదే వ్యక్తికి నేను రియల్ ఎస్టేట్‌లో అడ్వైజ్ ఇస్తే దాన్ని యాక్సెప్ట్ చేయడు. రియల్ ఎస్టేట్‌లో అడ్వైజ్ ఇస్తే ఈక్విటీలో యాక్సెప్ట్ చేయడు. ఈవెన్ ఈక్విటీలో కూడా ఒక ప్రొడక్ట్‌లో ఒక మంత్ యాక్సెప్ట్ చేస్తాడు. ఇంకో మంత్ ఇంకో ప్రొడక్ట్‌లో యాక్సెప్ట్ చేయడు. ఇవన్నీ ఏమవుతాయంటే ఒక పెర్ఫార్మెన్స్ ఇవ్వడానికి ఇబ్బందిగా ఉంటుంది. ఇవన్నీ నార్మల్‌గా మాట్లాడితే చాలా కష్టంగా ఉంటది. కానీ ఒక ఫండ్ మేనేజర్‌గా ఒక మ్యూచువల్ ఫండ్ మేనేజ్‌మెంటో లేకపోతే డిఫరెంట్ ప్రొడక్ట్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేసినప్పుడు ఆ ఫండ్ మేనేజర్‌కి కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ వాళ్ళకే ఇచ్చేస్తారు. సో దట్ వాళ్ళ వెల్త్ క్రియేషన్‌లో వాళ్ళు ఉంటారు. వెల్త్ క్రియేషన్ చేసిస్తాడు. కానీ నార్మల్ డెసిషన్‌కి వస్తే ఏమవుతుందంటే ప్రతిసారి ఇన్వెస్టర్స్ ఆ డెసిషన్‌లో ఇన్వాల్వ్ అవుతారు. సో ఇవన్నీ నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే నేను అనాలిసిస్ ఇస్తా ఉన్నాను అంటే అది నా ఓన్ ఇంట్రెస్టో లేదా ఆ ప్రొడక్ట్ పట్ల నాకు వ్యతిరేకత లేకపోతే ఇవన్నీ అనుకుంటారు. నేను ఒకవైపు కొన్ని ప్రాజెక్టులకి వ్యతిరేకంగా మాట్లాడితే అది నీకు నచ్చలేదు. కొన్ని ప్రొడక్ట్‌లకు వ్యతిరేకంగా మాట్లాడితే దానికి నచ్చలేదు. ఇట్లా మాట్లాడతారు తప్ప అందులో ఉన్న లూప్ హోల్స్ గురించి ఎవరు కూడా యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా ఉండరు. మరోవైపు ఇప్పుడు వెస్ట్ జోన్ హైదరాబాద్‌కి నేను వ్యతిరేకంగా మాట్లాడాననుకోండి, అక్కడ ఇన్వెస్ట్‌మెంట్ చేసినప్పుడు కోపం వస్తది. దానికి ఫర్‌గా మాట్లాడితే అక్కడ ఇన్వెస్ట్‌మెంట్ చేయలేని వాళ్ళు లేదా చేతగాని వాళ్ళకి సపోర్టివ్‌గా ఉంటారు. నేను మాట్లాడేది చాలా హార్ష్‌గా ఉంటది. కానీ ఇది వాస్తవం అనమాట. హై రేంజ్ అపార్ట్‌మెంట్ కొని డబ్బు లేనివాడో, లేదా వెస్ట్ జోన్ హైదరాబాద్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేసే స్తోమత లేనివాడికో, నేను ఆ ఏరియా గురించి నెగెటివ్‌గా మాట్లాడితే చాలా వినసొంపుగా, హాయిగా ఉంటది. ఎందుకంటే వాడు ఇన్వెస్ట్‌మెంట్ చేయలేడు కాబట్టి ఒక నెగెటివ్ వేలో ఆయన ఉంటాడు కాబట్టి నేను చెప్పేది పాజిటివ్‌గా ఉంటుంది. మరోవైపు కొంతమంది బ్రాండెడ్ బిల్డర్స్ పట్లగా నేను వ్యతిరేకంగా మాట్లాడాననుకోండి, అదే బ్రాండెడ్ బిల్డర్స్‌కి గుడ్డిగా నమ్మి ఇన్వెస్ట్‌మెంట్ చేసే వాళ్ళకి కోపమొస్తది. మేము రెగ్యులర్‌గా ఈ బ్రాండెడ్ బిల్డర్స్‌ని నమ్మి ఇన్వెస్ట్‌మెంట్ చేస్తాం. వీడు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. ఇది తప్పు అని చెప్పేసి వాళ్ళకి కోపమొస్తది. కానీ నేను చెప్పే లాజికల్ పాయింట్స్ వినే టైము, ఇంట్రెస్ట్ వాళ్ళకుండదు. నేను బ్రాండెడ్ బిల్డర్స్‌కి వ్యతిరేకంగా మాట్లాడలేదు. నేను మాట్లాడితే మీ వే ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ గురించి మాట్లాడుతున్నా. ఒక ఫ్లాట్ కొనుక్కోవాలంటే మీరు కొనుక్కోండి. మీ డబ్బులుంటే మీరు కొనుక్కోండి. ఒక ఫ్లాట్ రిక్వైర్మెంట్ ఉంటే కొనుక్కోండి. కానీ ప్రీ లాంచ్‌లో 100% పేమెంట్ చేసి మీరెందుకు కొంటున్నారు అని నేను ఒక పాయింట్ లేపితే దానికి ఎగ్నెస్ట్‌గా చాలామంది మాట్లాడడం మొదలెట్టారు. ఇన్వెస్ట్‌మెంట్ ఎలా చేసుకుంటారు అనేది కంప్లీట్‌గా ఎవరి చాయిస్ వాళ్ళది. కానీ ఒక అడ్వైజర్‌గా, ఒక అనలిస్ట్‌గా నెక్స్ట్ 2, 3 ఇయర్స్ సీఏజీఆర్ ఇంత వస్తదని చెప్పి దానికి తగ్గట్టుగా ప్లాన్ చేసి ఇవ్వడం అనేది మా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఎప్పుడు చూసినా గతంలో నువ్వేమి అనలైజ్ చేసావు, ఫ్యూచర్‌లో నువ్వేమి చెప్పేస్తావు, గతంలో నువ్వు ఎంతవరకు సక్సెస్‌ఫుల్ అనాలిసిస్ ఇచ్చావు, ఇవన్నీ వస్తూ ఉంటాయి. అంతే తప్ప గతంలో నేను ఇచ్చిన అనాలిసిస్‌ని యాక్సెప్ట్ చేసి మీతో పాటు ఇన్వెస్ట్‌మెంట్ చేస్తాం. మీరు సక్సెస్‌ఫుల్‌గా అనాలిసిస్ ఇచ్చారు, మీతో పాటు మేము ఇన్వెస్ట్‌మెంట్ చేస్తామని ఎవడు మాట్లాడడు. ఒకవేళ ఎవడైనా నమ్మినా ఏమంటారు, నేను వేరే దగ్గర ఇన్వెస్ట్‌మెంట్ చేస్తాను, ఎస్ ఆర్ నో నువ్వు చెప్పు, ఎస్ ఆర్ నో చెప్పు. ఎస్ ఆర్ నో చెప్పడం వల్ల నాకేం బెనిఫిట్? నేను ఓపెన్‌గా మాట్లాడతా. ఎస్ ఆర్ నో అని చెప్పడం వల్ల నాకేం బెనిఫిట్? నేనెందుకు ఓకే చెప్తా? ఫీజు ఇస్తారా? లేదు. కమిషన్ ఇస్తారా? లేదు. ప్రతీదీ ఫ్రీగా అయిపోవాలి. ఇది మాట్లాడితే మళ్ళీ నెగెటివ్. ఎవరు కూడా ఫ్రీగా పని చేయరని చెప్పి నేను డిఫరెంట్ వీడియోస్‌లో చెప్పాను. ఎవ్వరు కూడా ప్రపంచంలో ఫ్రీ ఆఫ్ కాస్ట్‌లో పని చేయరు. ఒకవేళ ఫ్రీగా ఏదో ఎస్ ఆర్ నో చెప్పినా కూడా దానివల్ల వర్త్‌ఫుల్ ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజ్ యాక్సెప్ట్ చేయలేము. ఇప్పుడు చెప్పండి, నా అనాలిసిస్ సక్సెస్ అయితే దాన్ని గర్వంగా చూపించుకో అధికారము, హక్కు నాకు లేదా? నా అనాలిసిస్ సక్సెస్ అయిందని చెప్పడానికి కూడా దానికి నీకు పర్మిషన్ కావాలా? నా అనాలిసిస్ నేను చెప్పడానికి కూడా ఒకటి అభిప్రాయం నాకు కావాలా? ఒక వ్యక్తి సక్సెస్ అవ్వడానికి సపోర్ట్ చేయకపోతే సైలెంట్‌గా కూర్చోను. కానీ ఒక వ్యక్తి సక్సెస్ అవుతా ఉంటే వాళ్ళ మీద రాళ్ళు విసరడము, వాళ్ళ మీద నెగెటివ్ కామెంట్స్ చేసే మెంటాలిటీ ఉండడం కరెక్ట్ కాదు. అందరూ అలాగ ఉంటారని అనుకోను. కొంతమంది పని పాట లేకుండా కొన్ని సైకలాజికల్ ప్రాబ్లమ్స్ వల్ల నెగెటివ్ కామెంట్ చేస్తూ ఉంటారు. ఇక మీదట అట్లా చేయరు. ఒకవేళ చేసినా కూడా నేను దాన్ని అసలు పట్టించుకోను. జస్ట్ ఒక కన్ఫర్మేషన్ కోసం ఇది ఒక ఫైనల్ కాల్ అనమాట. బెట్టింగ్స్ లాంటి పట్ల నాకు ఇంట్రెస్ట్ లేదు. బెట్టింగ్స్ ఎప్పుడు నేను చేయను. ఒకవేళ మీరు బెట్టింగ్స్ చేయాలి అంటే నేను ఇదివరకు ఇచ్చిన అనాలిసిస్ సక్సెస్ అయిందా లేదా ఆ ప్రూఫ్స్ కావాలంటే ఆ ప్రూఫ్స్ నేను చూపిస్తాను. నేను అనాలిసిస్ ఇచ్చినప్పుడు చూసే టైం వాళ్ళకు ఉండదు. యాక్సెప్ట్ చేసే టైం ఇంకా ఉండదు. అది ఎప్పుడు సక్సెస్ అయిందని చెప్పి నేను ఒక స్టేట్మెంట్ ఇస్తే నువ్వెప్పుడు చెప్పావు? ఇది ఒక్కటే వస్తది వాళ్ళ నోట్లో. నువ్వెప్పుడు చెప్పావు? నువ్వు చెప్పలే అని చెప్పేసి నెగెటివ్‌గా మాట్లాడు. సో దానికోసం చెప్పి నేను బెట్టింగ్ అని చెప్పా తప్ప
నేను ఎవరికి కూడా ఇండివిజువల్‌గా నేను ఎప్పుడు కూడా స్పోర్ట్స్‌లో లేకపోతే రాజకీయాల్లో బెట్టింగ్ చేయడానికి నాకు ఇంట్రెస్ట్ లేదు. అవసరం కూడా లేదు.